పూరా లోకల్. అంటే సార్ కొంతమంది పెద్దలు కలిసి పాపం పేదవాళ్ళ భూములు లాక్కొని వాళ్ళని మోసం కూడా చేయడం జరిగిందా గతంలో ఈ వక్ఫ్ పేరిట? చాలా ఎక్కువ అవే ఇప్పుడు. ఇప్పుడు చర్చ్ మొత్తం ఎందుకు వ్యతిరేకిస్తుంది? వాళ్ళ ఆస్తులు చాలా ఉన్నాయి. కేరళలో అయితే మొత్తం ఆస్తులు అన్ని వాళ్ళ వక్ఫ్ చేతిలో ఉన్నాయి. చర్చిలే ఉన్నాయి అసలు వక్ఫ్ చేతిలో వెళ్ళిపోయింది. అందుకని ఇటువంటి అక్రమంగా ఉంది, సక్రమంగా కూడా ఉంది. అట్లేం కాదు, చాలా మంది పెద్ద మనుషులు దానం చేసిపోయినరు, అది వాళ్ళ దగ్గర. అయితే పాయింట్ ఏంటంటే అక్రమం సక్రమం వదిలిపెట్టారు. దీని మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ మేనేజ్మెంట్ సరిగా లేదు. మీరు బాలకృష్ణ నేను చెప్తాను, ఇప్పుడు నేను వక్ఫ్ చైర్మన్. వక్ఫ్ చైర్మన్ అంటే ఇప్పుడు గ్రామంలో ఆడ ఈడ వక్ఫ్ ల్యాండ్ ఉంటుంది. నువ్వేం చేస్తావంటే నా దగ్గరకు వచ్చి మెల్లగా, అన్న ఇది సగం నాది ఉంది, సగం వక్ఫ్ది ఉంది, రెండు కలిపి కట్టుకుంటా, నేను బిల్డింగ్ కట్టుకుంటాను, నాతో మాట్లాడుకుంటావు, నేను నీతో ఎంత లోపాయికారిగా పైసలు తీసుకుంటా, వక్ఫ్ ల్యాండ్ నువ్వు తీసేసుకుంటావు, తీసుకుంటావు, నీకు నాకు మధ్యలో సంబంధాలు. ఇట్లా నేను వక్ఫ్ ఆస్తులను మిస్యూజ్ చేస్తున్నాను. అసలు దానికి లెక్క లేదు, పత్రం లేదు, పేపర్ లేదు, ఏం లేదు. దానివల్ల అక్రమార్కులు అందరూ కలిసి వక్ఫ్ అధికారులతోటి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి, రెంట్స్ వస్తాయి, ఇవన్నీ వాడు వీడు కలుపుకొని తింటారు, పేదోడికి అందించడం లేదు. నా పాయింట్ అదన్నట్టు. అంటే దీంట్లో ఖాళీ రెంట్స్ అంటే ఇప్పుడు రెంట్ 10 కోట్ల రెంట్ రావాల్సింది 10 లక్షలు అని చూపిస్తున్న పేపర్ మీద. కనుక మిగతాది ఏం చేస్తున్నా అంటే నేను మింగుతున్నా. నేను నా 10 మంది వక్ఫ్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు? పవర్ఫుల్ పీపుల్, ఓవైసీ మనుషులు. వీళ్ళు అందరు కలుస్తుంటారు, తింటుంటారు. వీళ్ళు పేదోడికే అందదు. కనుక ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా వచ్చి పేపర్ మీదకి వచ్చి దీన్ని అడిగేటోడు ఒకడు ఉంటే, లెక్క చూపించేది ఉంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాడు, డిజిటలైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు కుల్లా అవుతుంది కదా, బయటికి వస్తుంది కదా. వీళ్ళది ఏం వేషాలు నడవాలి. ఇంకా ఇంకోటి రెవెన్యూ పెరుగుతుంది. ఈ పెరిగిన రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సగం డిస్ట్రిబ్యూట్ అయినా పేదోనికి లాభం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్క స్కూల్ కట్టలేదు బాలకృష్ణ, నేను చెప్తున్నా. ఇన్ని కోట్ల ఆస్తులు కదా, ఓఐసి హాస్పిటల్ కట్టుకున్నాడు, కానీ ఊర్లో పాత బస్తీల్లో ఒక్క స్కూల్ గవర్నమెంటే కట్టాలి, కానీ వీళ్ళు కట్టింది లేదు. నువ్వు పెట్టు 100 స్కూళ్ళు కట్టు, ముస్లిం పిల్లలు చదువుకొనియండి, ఏమవుతుంది? ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే పేదోడికి లాభం అవుతుంది. మెడికల్ కాలేజీలు పెట్టు. కనుక ఇవన్నీ వస్తాయి పేదోడికి, ముస్లింకు ఇవి చెందుతాయి. అదే జరగబోయేటువంటి మార్పు.